అందరికీ నా ఛానల్ శాంటి ఏ టు జెడ్ కి తిరిగి స్వాగతం. మీరు అందరూ ఆరోగ్యంగా బాగుండాలని ఆశిస్తున్నాను. ఇవాళ నేను ఒక ఎలక్ట్రానిక్స్ షోరూమ్ కి వచ్చాను. మరి వీడియోని ప్రారంభిద్దాం. నమస్తే सभी को मेरे चैनल शांति ए टू जेड में आपका फिर से स्वागत है. मैं आशा करती हूँ कि आप सभी अच्छे और स्वस्थ हैं. आज मैं एक इलेक्ट्रॉनिक्स शोरूम में आई हूँ. तो चलिए वीडियो शुरू करते हैं. వాషింగ్ మెషిన్ ని చూద్దాం. ఇది మల్టిపుల్ వాష్ ప్రోగ్రామ్లు, ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు వినియోగదారు స్నేహపూర్వక డిజైన్ కలిగి ఉంది. ఇది బట్టలను నాణ్యతతో శుభ్రం చేయడమే కాకుండా వాటిని సురక్షితంగా ఉంచుతుంది. రోజువారీ పనులను తేలికగా మార్చే అద్భుతమైన ఎంపిక. सबसे पहले हम वॉशिंग मशीन को देखते हैं. इसमें मल्टीपल वॉश प्रोग्राम्स, एनर्जी एफिशिएंसी और यूजर फ्रेंडली डिजाइन है. यह कपड़ों को बेहतरीन तरीके से साफ करने के साथ साथ उन्हें सुरक्षित भी रखता है. यह रोजमर्रा के कामों को आसान बनाने के लिए एक बेहतरीन विकल्प है.
ఇది ఆన్ సార్, ఇది ఆఫ్ చేసుకోవాలన్నా మీకు ఇదే ఆన్ చేయాలన్నది, ఆఫ్ చేయాలన్నది. ఇది స్టార్ట్ బటన్. ఈ బటన్ నొక్కామంటే ఉతకడం మర్చడం పని మళ్ళీ చేస్తుంది. ఫస్ట్ ఆన్ చేస్తాము. నార్మల్ అంటే రెగ్యులర్గా వేసే బట్టలు, మీ మేడం మీ పిల్లలు సార్ రెగ్యులర్గా వేసుకునే ఆల్ ఆర్ మిక్సింగ్. ఈ ఆప్షన్ పెట్టి జస్ట్ స్టార్ట్ చేస్తే చాలు. ఉతకడం మంచడం పిండడం మూడోది చేస్తుంది. ప్రోగ్రామ్ చేంజ్ చేయాలంటే సైకిల్ బటన్ ప్రెస్ చేయాలి. కిందకి వచ్చేసారా, కిక్ వాష్ అంటే తక్కువ బట్టలు, మురికి తక్కువ ఉండేవి, ఏమైనా మూవీకి టెంపుల్కి వెళ్ళి ఉంటాము అలాంటి బట్టలు. డెలికేట్స్ అంటే వర్క్ శారీస్, చీరలకు పొసులు అవంతా ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు ఆప్షన్ పెట్టి జస్ట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా ఉండాలి. ఫస్ట్ సెకండ్ చేసి నొక్కారంటే పని చేయదు. బెడ్డింగ్ అంటే బెడ్షీట్స్, మ్యాట్స్, కర్టన్స్. బేబీ కానీ చిన్నపిల్ల బట్టలు. జీన్స్ అంటే ఓన్లీ జీన్స్. ఎంగటి సేవింగ్ అంటే పెద్ద పెద్ద కమ్మట్లు బెడ్షీట్స్ ఉంటాయి, పెద్ద లావు బొంతలు అంటారు అనుకోండి. ప్రింట్ అండ్ స్పిన్ అంటే అలిచి పిండి ఇవ్వడం. బయట ఉతికి ఉంటారు బట్టలు, జస్ట్ అలిచి పిండిస్తే చాలు అనుకుంటే ఆప్షన్ పెట్టుకోండి. ఇది ఎక్కువ డ్రమ్ క్లీన్, 2 నెలలకు ఒకసారి ఎంటీగా బట్టలు లేకుండా ఖాళీగా ఆప్షన్ పెట్టి స్టార్ట్ చేస్తే డ్రమ్ అంతా అదే క్లీన్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇది డౌన్లోడ్ ఆప్షన్ అంటారు. దీనిలో మనకి వైఫై మోడల్ ఉంది. ఇది వైఫై మోడల్ అని. దీనిలో మీకు ఏదైనా ఫేవరెట్ ఒక 4 ఉంటాయి మీరు రెగ్యులర్గా వాడేవి. అలాంటి దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఆప్షన్ లింక్ కూడా చెప్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఒక 4 ఆప్షన్లు పెట్టుకున్నారంటే రెగ్యులర్గా మీకు దాంట్లో చూసుకోవచ్చు. ఆన్ ఆఫ్ చేయలేము, మనకి ఎంత సైకిల్ జరుగుతుంది ఎక్కడ ఉంది అని తెలుస్తుంది. చూడండి, మాన్సూన్ అంటే ఎక్స్ట్రా డ్రై. ఇందులో మీరు ఏది పెట్టినా మనకి ఈ ఆప్షన్, ఈ ప్రోగ్రామ్లో ఏది పెట్టినా పిండడం జరుగుతుంది. ఎక్కువ పిండాలి, నాకు ఇంకా ఎక్స్ట్రాగా పిండాలి అంటే లైక్ వర్షాకాలం వానాకాలం కంటిన్యూ వాన పడుతుంది ఆ టైంలో ఈ స్టార్ట్ చేసేదానికంటే ముందు ఇక్కడ టైం పెట్టారనుకోండి 15 మినిట్స్ అనేది ఓన్లీ పిండడానికి మాత్రమే టైం అనేది యాడ్ అవుతుంది. ఇంకోసారి నొక్కండి 30 నిమిషాలు పిండడానికి టైం తీసుకుంటుంది. వద్దు అనుకుంటే దాన్ని టచ్ చేసిన అవసరం లేదు. ఇది ఇంక వాటర్ లెవెల్ డిఫాల్ట్ బట్టలు వేయడం బట్టి అదే తీసుకుంటుంది. ఫాస్ట్ టైమింగ్ 6+6 మనం ప్లస్ వేసుకుంటే 18 నిమిషాలు. 18 నిమిషాలు ఉతకడము డిఫాల్ట్ సెట్టింగ్. అది నార్మల్ అంటే 10 నిమిషాలు ఉతకడము, ఒకసారి అలచడము, ఒకసారి 400 RPM స్పీడ్లో పిండడం. లేదు నాకు ఇంకా ఎక్కువ పిండాలి, ఎక్కువ ఉతకాలి, నా బట్టలు బాగా మురుకుందని మీకు అనిపించింది, ఈ బట్టలు నొక్కండి, కొంచెం టైం పెరుగుతుంది. ఇంకో 2 సార్లు వేస్తే బాగుండు, 2 ఇంకో కొంచెం ఎక్కువ పిండితే బాగుండు, అప్పుడు స్టార్ట్ నొక్కండి. స్టార్ట్ అనేది ఎప్పుడు లాస్టే. ఇవన్నీ సెలెక్ట్ చేసి లేదు మాన్యువల్గా డిఫాల్ట్ సెట్టింగ్ అయితే ఉంది దాంట్లో. మనకి ఎక్స్ట్రా మనం ఏమైనా పెట్టుకోవాలి పెంచుకోవాలంటే ముందుగానే నొక్కాలి. ఇవంతా ఇది ఎక్కువ బొబ్బులు అంటారు, ఏమైనా సర్ఫ్ అలా వేస్తుంటారు. లిక్విడ్ వాడితే బెటర్. సర్ఫ్ వేసినప్పుడు ఈ ఎగ్గులు ఆన్ చేసుకున్నామంటే సర్ఫ్ను బాగా ఫోమ్ చేస్తారు, నూనెకి ఎక్కువ తిప్పిస్తుంది, బాగా వాషింగ్ అనేది జరుగుతుంది. ఇంటెన్షన్ అంటే బ్యాక్టీరియా బట్టలు, ఏదైనా బెడ్ ఎత్తుకునేటివి, బెడ్ పైన ఉంటారు హాస్పిటల్ పెద్దవాళ్ళు, ఆప్షన్ పెట్టి స్టార్ట్ చేసామంటే వేడి గాలి రిలీజ్ అవుతుంది లోపల. డిలే అంటే టైం సెట్ చేసుకోవడం, 3H అంటే 3 hours తర్వాత, 4 అంటే 4 hours తర్వాత వాషింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది స్మార్ట్ కంట్రోల్. ఏపీ అని మేము అప్లికేషన్ చెప్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ బటన్ వచ్చేసి ఏపీ పెట్టాం అనుకోండి, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఏపీ అని వస్తుంది. దాంట్లో కూడా ఒకసారి కనెక్ట్ అయినాక ఇప్పుడు స్కానర్ వస్తుంది, దీన్ని స్కాన్ చేసినామంటే దీనిలో ప్రోగ్రామ్ మీకు కనబడుతుంది. లిక్విడ్ సర్ఫ్ ఏదైనా ఇవ్వాలి. ఇది ప్రతి వాష్ తీసి కడగండి, దీనిలో డస్ట్ వస్తూ ఉంటుంది, కడిగేసి కంఫర్ట్ అలాంటి వేసుకునేటప్పుడు ఇందులో వేసుకో. ఇది స్ప్రింగ్ ఉంటుంది కదా సార్, మేడం వాళ్ళే అట్లా. అక్కడ ఎంత ఫోర్స్ వస్తుంది, ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి.
అందులో నేను స్టాప్ ప్లాస్టిక్ పెట్టుకోండి సార్.